హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు టాక్స్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రత్యర్థులను కొంచెం అసంతృప్తి పరిచినాడు. ఎలా అంటే ఆయన తమిళనాడు, కేరళకి వెళ్ళి ప్రత్యేకించి తమిళనాడులో 6 పుణ్యక్షేత్రాలు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి అక్కడ దర్శించుకొని ఆయన మొక్కు తీర్చుకొని ఆ గుడులన్నిటికీ కూడా ఆయన స్వతహాగా సహాయం చేస్తానని, అదేవిధంగా టీటీడీ బోర్డు నుంచి సహాయం చేస్తానని, సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి కావాల్సిన వసతులు కల్పిస్తానని చెప్పేసి ఒక ప్రామిస్ ఇచ్చి సాయంకాలంగా ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి ఒక మ్యూజికల్ నైట్ జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమైనారు అనమాట. సో ఇప్పుడు వీళ్ళ ప్రత్యర్థులందరికీ ఒక్కసారిగా నీరసం వచ్చి ఉంటుంది. కారణం ఏంటంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్కు దొరకట్లేదు, వాళ్ళకి అందుబాటులో లేరు, వాళ్ళిద్దరికి చెడింది, ఇంతటితో వీళ్ళిద్దరు విడిపోతారని చెప్పేసి వాళ్ళ మీడియాలో ఓదరగొట్టినారు. కానీ వాళ్ళ ఆశలు కనీసం 2-3 రోజులు కూడా వాళ్ళని ఎంజాయ్ చేయలేకుండా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వచ్చేసి అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి పెట్టినటువంటి మ్యూజికల్ నైట్లో అక్కడ ఆయన నారా భువనేశ్వర్ గారిని పొగుడుతూ ఆమెతో ఒక మాట అన్నారు. అమ్మ, మీరు ఫోన్ చేసి పిలిచినారు మేడం గారు, మీరు ఒక ఇన్విటేషన్ పంపించిన నేను వచ్చి ఉండేవాడిని అని చెప్పేసి. అది కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం, ఎన్టీఆర్ ట్రస్ట్ 28 సంవత్సరాలుగా ఎంతో సేవ చేస్తుందని చెప్పేసి దాన్ని కొనియాడుతూ రీసెంట్గా చాలా డబ్బులు ఖర్చు అయిపోయింది, నేను కూడా ఒక 50 లక్షల రూపాయలు విరాళం ఇస్తానని చెప్పేసి చెప్పి ఆయనకున్నటువంటి ఒక గొప్ప మనసుని మరొకసారి చాటుకున్నాడు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ గారిని, ఆయన ఎప్పుడు నన్ను బాలయ్య అని పిలవమంటాడు కానీ నేను ఆయన అలా పిలవలేను, సార్ అనే పిలుస్తాను, ఆయన ఉత్త బాలకృష్ణ గారు కాదు, పద్మభూషణ బాలకృష్ణ గారు అని చెప్పేసి మరొకసారి చెప్పి ఆయన్ని పొగడడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన సీనియారిటీని, ఆయన యొక్క దీక్షను, అంటే ఆయన యొక్క పరిపాలన దక్షతని, దీక్షతని మరొకసారి కొనియాడి ఆయన ఈ ఎన్టీఆర్ ట్రస్ట్కి చేస్తున్నటువంటి సహాయాల గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొంతమంది దాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తుంటారు. వాటన్నిటిని అడ్డుకొని దాన్ని 28 సంవత్సరాలు నడపడం అంత ఈజీ అయిన పని కాదు. ఒకవేళ ఈరోజు ఎన్టీఆర్ గారు మన మధ్య లేకపోయినా సరే ఆ ట్రస్ట్ని చాలా విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇదే విధంగా రాబోయే 100 సంవత్సరాలు ఈ ట్రస్ట్ ఎంతోమంది తలసీమియా పేషెంట్స్కి సేవ చేయాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించడం జరిగింది. అదేవిధంగా తలసీమియా పేషెంట్స్కి మేలు చేయాలని చెప్పేసి ఆయన స్వతహాగా 50 లక్షలు ఇవ్వడానికి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారిని, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతూ విద్యాశాఖ మంత్రి, ఈ ఐటీ మంత్రి ఎంతో కష్టపడుతున్నారు నారా లోకేష్ గారు అని చెప్పేసి ఆయన కూడా పొగడడం జరిగింది. సో ఈ విధంగా ఒకసారి అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీలతో అదొక రకమైన సైకలాజికల్ గేమ్ ఆడుతుందా అనేసి. 2-3 రోజులు నేను కనపడపోయేసరికి వాళ్ళకి చెడిపోయింది, వాళ్ళకి కలవరని చెప్పేసి ఎంతో సంతోషంగా మీడియాలో ఓదరగొట్టినటువంటి వాళ్ళందరూ ఆశల మీద ఒక్కసారిగా మంచినీళ్ళు జల్లి కూర్చోబెట్టినట్టు అయిందనమాట. ఏదేమైనప్పటికీ వీళ్ళందరూ కూటమి కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశలో నడిపించాలని కోరుకుంటున్నాను.